ఈ సమాజంలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు బహు విచిత్రంగా ఉండడంతో పాటు షాకింగ్ గాను ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది తీసుకున్న నిర్ణయాల వెనుకున్న పరమార్థం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ క్రమంలోనే గుజరాత్లో జరిగిన ఘటన, గ్యాంగ్స్టర్తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్తో కలిసిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుమారు 9 నెలల క్రితం ఆమె గ్యాంగ్స్టర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్స్టరు ఐఏఎస్ అధికారి భార్య సూర్యజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గాంధీనగర్లోని తన భర్త ఇంటికి వచ్చిందని అంటున్నారు. అయితే ఆమె భర్త ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో గత్యంతరం లేకో ఏమో కానీ విషం తాగి 108కి ఫోన్ చేసింది. దీంతో ఆమెను 108 సిబ్బంది వచ్చి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా ఆ ఐఏఎస్ అధికారి నిరాకరించినట్లు తెలుస్తోంది.